అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. గురుగారు, మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. 1 చేస్తాం, లేదా 3 చేయాలి, 7, 11 దానికంటూ ఒక సంఖ్య అనేది ఉంటుంది. ఇన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలని. కొన్ని దేవాలయాల్లో ఇలా కాదు, ఈ వైపు తిరగాలి అని చెప్పేసి కూడా అంటారు. అసలు ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం? దాని వెనుకున్న ప్రాముఖ్యత ఏంటి? పాపం నువ్వు మంచి పిల్లవి గనక గుడికి వెళ్ళిన ప్రదక్షిణ అన్నారు. పాపం ప్రదక్షిణలు మన వాళ్ళు కొత్తగా యవ్వనవతుడైన వాడు ఆడపిల్లల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు వాడు. అలాగే కొత్తగా డిగ్రీ తెచ్చుకున్నవాడు వేరే ప్రదక్షిణలు ఉంటాయి. ఈ ప్రదక్షిణ అన్న శబ్దానికి చాలా అందమైన పదం ఉందమ్మా. అమ్మ, మన భారతీయ సంస్కృతిలో ప్రతి పదాన్ని కూడా శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమాలనే 5టితో చెప్తారమ్మా. మీరు ఎంత చిన్న పదం ప్రయోగించండి. అలాంటిది ఇది కూడా ప్రదక్షిణ. ప్రదక్షిణలో ఎన్ని పదాలు ఉన్నాయమ్మా? 2 పదాలు ఉన్నాయి. ప్రదక్షిణ. దక్షిణ అంటే సంభావన పెట్టేది కాదు, దక్షత, నేర్పరితనం కలిగేది దక్షిణ. అందుకనే దక్షిణ దిక్కు ఎవరున్నారు? యమధర్మరాజు ఉంటాడు. నేర్పరితనం కలిగిన వాడు, ఎవరిని ఎక్కడ ఎలా చేయాలో తెలిసినవాడు. దక్ష శబ్దము. అందుకనే దక్ష ప్రజాపతికి పుట్టిన అమ్మాయే పార్వతీయమ్మ. చూసుకోండి. దక్షిణ అంటే నేర్పరితనము. ప్ర అంటే ప్రకృష్టమైనది, చాలా గొప్పదైనది. అంటే నువ్వు తిరుగు. ఎంచేత కాళ్ళున్నాయి కదా, కాళ్ళున్నాయి కానీ తిరుగుతాం మనం. ఒక చీమ కూడా అంతే కదా, ఏనాడైనా రెస్ట్ పుచ్చుకుంటుందా? కాళ్ళని పెట్టే అని చెప్పి తిరుగుతూనే ఉంటుంది. అది ప్రదక్షిణ అంటే ప్రకృష్టముగా తిరుగుట. ఎలా తిరగాలి? తిరిగితే మనకు ఉపయోగం కలగాలి, మనకి క్షేమం కలగాలి. దీనికోసం అందుకనే గుడి లోపల ప్రదక్షిణ చేసిన, పెళ్ళైనప్పుడు సప్తపది ఉంటుంది. అప్పుడు ఇష్టం తిరగచ్చా? ఇది కెమెరా ఎక్కడో పెట్టారు, కరెక్టే. దాని తగ్గట్టు కాదు, వీళ్ళు తిరుగుతుంటే దాని తగ్గట్టుకి కెమెరా వాళ్ళు చూసుకోవాలి. అక్కడ కూడా ప్రదక్షిణే. ఆఖరికి శాల్తీ గల్లంతు, అక్కడ కూడా తిరగడానికి నియమాలు ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట? ప్రకృష్టముగా, నేర్పరితనముగా మనకి ఫలితము వచ్చే పద్ధతి లోపల మనము సంచరించాలి. ఆ సంచారం పేరు ప్రదక్షిణ. వేటకి వెళ్ళామనుకోండి, అక్కడ జంతువుల్ని చంపడమే ప్రధానం. మార్కెట్కి వెళ్ళామనుకోండి, షాపులో సామాన్లు కొనడమే ప్రధానం. అక్కడ నువ్వు ఎలా వెళ్ళావు? రైట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళావా, ముందుకెళ్ళి వెనక్కి వచ్చావా? ఇది అక్కడేం లేదు, అక్కడ పనులు చూడటమే. కానీ కొన్ని చోట్ల తప్పనిసరిగా, అందుకని హాస్పిటల్స్లో చూడండి, ఇలా లేదండి అటుపక్క నుంచి వచ్చి ఇలా రావాలి చెప్తారు కదా వాళ్ళు. ఇవి కూడా ప్రదక్షిణలో భాగాలు అవుతాయి. అంటే ప్రకృష్టముగా దక్షిణ. ఎలా తిరగాలి అంటే, మనం ఇటుపక్క నుంచి, అంటే ఇలా తూ దా పావు అంటాం కదా, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, ఈ డైరెక్షన్లో తిరగాలి మనం. అంటే తూర్పుగా ఉన్నవాళ్ళం మొదట దక్షిణ భాగం నుంచి, అందుకనే ఇలా తిప్పుతారు. భోజనం చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు? ఇలా తిప్పుతారు. యంత్రాలు చేసి మంత్రాలు చేసేవాళ్ళు కూడా ఇలాగే తిప్పుతారు. ఆఖరికి మరి మీకు అలవాటు ఉందో లేదో కానీ, మీరు ముగ్గులు పెట్టినప్పుడు కూడా మొదటగా ఈ కుడి చేత్తోటి ఇటు పక్క ఇలా చుక్కలు పెట్టుకుంటూ వచ్చి ఇలా పెడతారు. మీరు ఎంత లెఫ్ట్ హ్యాండర్ అయినా సరే. ఇవన్నీ ఏమిటనమాట? ప్రదక్షిణ. దీనికి అంతటికి మూలం ఎవరండి? గ్రహరాశులు, నక్షత్రములు. సూర్యుడు ఒక్కడే ఉన్నాడు, భూమి ఏం చేస్తోంది? ప్రదక్షిణ చేస్తోంది, ఇలా తిరుగుతోంది. భూమిలాగే గ్రహాలు తిరుగుతున్నాయి, నక్షత్రములు తిరుగుతాయి. ఆఖరికి చెట్లు కూడా ఇంతటి గాలి వేసినా, గాలి ఆపినప్పుడు ఆ రెమ్మల కదలిక మీరు ఎప్పుడైనా చూడండి, ఇలా ఉంటుంటాయి సాధారణంగా. అంటే అర్థం ఏమిటనమాట?
సృష్టి లోపల ఉన్న సకల పదార్థములు కూడా అలా వెడుతుంటాయి. ఆఖరికి మీరు జోక్ ఎంజాయ్ చేస్తారు. హనుమంతుడు వెళ్ళాల్సిన లంకా నగరానికి. లంక ఇటు పక్కన ఉంది, దక్షిణ దిగ్గుంది. రూట్ తెలుసు కదా, వెళ్ళిపోతుంది కదా. మొట్టమొదటి ఎడు తిరిగాడు తెలిసిన, సూర్యుడి వైపు తిరిగాడు ముందు. సూర్యాయ, సూర్యుడికి దండం పెట్టి అప్పుడు తిరిగాడు పక్కకి. ఎందుకని? ప్రదక్షిణ చేయాలి కదా, అందుకని. ఇది పద్ధతి. అందుకనే దేవాలయాల్లో కూడా ప్రదక్షిణ, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు లేదా పుణ్యతీర్థాలు, కొన్ని చెట్లు ఉంటాయి, రావి ఇలాంటి చెట్లు, వాటికి చేయాలన్నా కూడా ఇలా కుడి పక్క నుంచి ఇలాగా. ఆఖరికి భోజనం చేసేటప్పుడు కూడా అమృతోపస్తరణమసి, నేను ఇదంతా అమృతమయ్యేలా చేస్తున్నాను అని చెప్తారు. ఇది ప్రదక్షిణ యొక్క అంతరార్థము. ఆఖరికి పెళ్లి కూతురు వచ్చి కూర్చుంటుంది పెళ్లి చూపులప్పుడు. అమ్మాయి వచ్చేటప్పుడు ఎటుపక్క నుంచి నడిపించి తీసుకురావాలి, ఎటుపక్క కూర్చోవాలో కూడా నియమాలు ఉన్నాయమ్మా. పెళ్లి కొడుకు అమ్మాయిని చూడు అన్నాడు అనుకోండి, ఇలా చూడడానికి వీలేదు, ఇలా చూసి ఇలా చూడ. అక్కడ కూడా వాడి తలకాయ తిప్పే విధానం ఉంటుంది. ఇంతని అంటే మీరు చేశాడు, చిన్నప్పుడు చూసేవాళ్ళం, మా టైంకి లేవులేండి ఇలాంటివి. అంటే అక్కడ కూడా ఆఖరికి పెళ్లి కూతురికి కొన్ని సామాన్లు పట్టి కడతారు ప్లేట్లో పెట్టి. ఆ పెట్టినప్పుడు కూడా ఈ రకంగానే అమర్చి పెడతారు. అంతేకాదు, అమ్మాయి కొంచెం ఎక్కువే చెప్తున్నాను, అరిటాకులో భోజనం వడ్డించేటప్పుడు కూడా ఇష్టం వచ్చాడు ఇలా 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 వడ్డించరు. మొట్టమొదట ఈ దిక్కుని, ఇంకోటి ఏదో ఇలా వచ్చి చిట్ట చివరిగా ఈ పక్కకి దక్షిణ దిక్కి పప్పు అప్పుడు వడ్డిస్తారు. ఇలా ఉంది, నియమాలు ఉన్నాయి దానికి. ఇది అంటే ప్రదక్షిణ దేవాలయంలో అయితే దేవతలందరూ ఉంటారు. దీని కొంచెం వివరం కావాలంటే మార్కండేయ పురాణంలో బ్రహ్మదేవుడు వరుసగా దేవతను సృష్టించి వాళ్ళు అడిగారట, ఏమండి మాకు ఇళ్ళు గట్రా లేవండి అన్నారట. ఓ అయితే ఓ పని చేయండి, మీకు ఒక్కటి దిక్కులు ఇచ్చా కదా, దేవాలయాల్లోనూ ఆ దిక్కుల్లో కూర్చోండి. మీరు ప్రజలంతా వచ్చి మీ దిక్కులకి తగినట్టుగా దండాలు పెట్టుకుంటూ పెడతారు. వాళ్ళ ఇళ్లల్లో కూడా మీరు వెళ్ళి కూర్చోండి. అన్నమాచార్యులు గారు అంటారు, నింగినున్న దేవతల నిజవాసము హరివాసము, మన బాడీ అపార్ట్మెంట్ దేవతలంతా వచ్చి కూర్చున్నారట, నీ తెలియదని. అలా ఉంటారు వాళ్ళందరూ కూడాను. ఇది ప్రదక్షిణ. అంచేత అక్కడ ఈ మధ్య కొత్తగా మొదలైపోయింది. కోరిక కోరేటప్పుడు మీరు 11 సార్లు చేయండి, కోరిక తీరిన తర్వాత 108 చేయండి. ఇది ఏ శాస్త్రంలో ఉంది నాకైతే తెలియదమ్మా. అది ఎప్పటి నుంచి వచ్చింది? 2001 నుంచి ఓ దేవాలయం కొత్తగా పేరు వచ్చింది. ఆ దేవుడికి వీసా దేవుడు అని పేరు. అక్కడ మొదలైంది దుకాణం. కానీ ప్రదక్షిణలు ఉన్నాయమ్మా. ఏమిటి? 3 కానీ 11 కానీ. గ్రహాలకి ఇన్ని అని ఉంటుంది. గ్రహాలకి పూజల్ని బట్టి ఇన్ని ప్రదక్షిణలు చేయాలి. ఇది కూడా మనకి అధర్వణ వేదం చెప్తుంది. ఈ పూజలకి సంబంధించి మెయిన్ అధర్వణ వేదమే చెప్పేది. ఇది తప్పేం లేదమ్మా. ఈ ప్రదక్షిణలో రకాలు ఉన్నాయి. మళ్ళీ శివపురాణం చెప్తుంది, గర్భిణీ స్త్రీ నడుస్తుంటే ఎంత జాగ్రత్తగా నడుస్తుంది, అల్లా గుండ్రంగా తిరగడం ఒకటి. పాద ప్రదక్షిణము, ఒక అడుగు, ఆ అడుగులో ఇంకో అడుగు, ఆ అడుగులో ఇంకో అడుగు, ఇలా వేసుకుంటూ నడవడం. అలాగే పక్షి ప్రదక్షిణము, గ్రద్ద అవి తిరుగుతుంటాయి చూడాలి, అలాగా ఇలా చెప్పుకుంటూ వచ్చి బోర్లా పడతారు. బోర్లా పడి ప్రదక్షిణ. ఇవి కూడా ఇలాంటివి ఒక 27 చెప్పింది శివపురాణము, లింగ పురాణము. మన ఓపిక ఎలాగదు. కానీ టైం అయిపోతుంది, బస్సు దొరకదో ఏమిటో పరిగెత్తుకుంటూ ప్రదక్షిణ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు 1 చేశారా, 3 చేశారా, 11 భక్తి ప్రధానము. భక్తితోటి ప్రదక్షిణ చేయండి. అది ఖచ్చితంగా గురుగారు. అంటే ప్రదక్షిణ యొక్క ప్రాధాన్యత ఏంటి, అంతేకాకుండా చేసేటప్పుడు నిజంగా హడావిడిగా చేసుకుంటూ వెళ్తాము, కానీ అప్పుడు కూడా ఆ నియమాలను పాటిస్తూ మనసు పెట్టి చేస్తే అప్పుడు ఆ ప్రతిఫలం హడావిడే కాదు, సెల్ ఫోన్ వింటూ సెల్ చూసుకుంటూ వద్దమ్మా దయచేసి. ఖచ్చితంగా గురుగారు, ఖచ్చితంగా పాటిస్తాం. ఇలాంటి పెద్దవారు వచ్చి మాకు ఇటువంటి చెప్తుంటే ఖచ్చితంగా వాటి మనసు పెట్టి విని అందరూ కూడా పాటిస్తారని ఆశిస్తున్నాం గురుగారు. ధన్యవాదాలు గురుగారు.